యునైటెడ్ స్టేట్స్ దౌత్యపరమైన చొరవతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలను తొలగించే దిశగా ఒక సంచలన ఒప్పందం రూపుదిద్దుకుంది. జూన్ 26న వాషింగ్టన్లో ఇజ్రాయిల్, లెబనాన్, అమెరికా దేశాల మధ్య కుదిరిన ఈ వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం దక్షిణ లెబనాన్లోని లిటానీ నదికి ఉత్తర దక్షిణ భాగాలలో ఉన్న 2 పైలట్ ప్రాంతాల్లోకి లెబనాన్ అధికారిక సైన్యం తిరిగి ప్రవేశించనుంది. అయితే అదే సమయంలో సరిహద్దు రక్షణ దృష్ట్యా ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ భూభాగం లోపల 10 కిలోమీటర్ల మేర ఒక తాత్కాలిక భద్రతా జోన్ను తన ఆధీనంలోనే ఉంచుకోనుంది. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన సంచలనమైన నిబంధన ఏంటంటే, లెబనాన్ దేశంలో అధికారిక సైన్యమే కాకుండా ఉన్న అన్ని రకాల సాయుధ ముఠాలను, ముఖ్యంగా ఇరాన్ మద్దతు గల హిజ్బుల్లా బలగాలను పూర్తిగా నిరాయుధులను చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఇరు దేశాల మధ్య కుదిరిన శాశ్వత తుది శాంతి ఒప్పందం కాదని, కేవలం క్షేత్రస్థాయిలో 2 దేశాల పనితీరు ఆధారంగా ముందుకు సాగే ఒక మైలురాయి రోడ్ మ్యాప్ మాత్రమేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఫ్రేమ్వర్క్ను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఇద్దరూ స్వాగతించారు. కానీ ఈ శాంతి ఒప్పందాన్ని హిజ్బుల్లా సంస్థ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. కాల్పుల విరమణ ప్రయత్నాలను దెబ్బతీసేందుకే అమెరికా, ఇజ్రాయిల్లు కలిసి ఈ కుట్రపూరిత ఒప్పందాన్ని తీసుకొచ్చాయని హిజ్బుల్లా అధినాయకత్వం తీవ్రంగా విమర్శించింది. హిజ్బుల్లా ఇచ్చిన పిలుపుతో లెబనాన్ రాజధాని బీరూట్ నడిబొడ్డున వేలాది మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నిరసనలతో లెబనాన్లో అంతర్గత సివిల్ వార్ ముప్పు పొంచి ఉందనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా తమ దేశ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నంతకాలం దక్షిణ లెబనాన్లో హిజ్బుల్లా బలగాలను పూర్తిగా నిరాయుధులను చేయనంత వరకు ఇజ్రాయెల్ సైన్యం ఆ 10 కిలోమీటర్ల రక్షణ జోన్ నుండి ఒక్క అడుగు కూడా వెనక్కు రాదని తేల్చి చెప్పారు. ఇదే అంశంపై నెతన్యాహు భీష్మించుకు కూర్చున్నారు. ఈ తాజా పరిణామాలు మిడిల్ ఈస్ట్లో శాంతి తెస్తాయా, లేక హిజ్బుల్లా తిరుగుబాటుతో మరిన్ని భయానక దాడులకు దారితీస్తాయా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.